చెప్తున్నాను సార్ నేను. సార్ సో ఈ సందర్భంగా ఈ గద్దర్ అవార్డ్స్ అనేది చాలా అంటే చాలా గొప్ప పరిమాణం సార్. ఎందుకు అనంటే గతంలో నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా ఒక 16 సంవత్సరాల జర్నీ జరుగుతుంది సార్. నేను 14 ఏళ్లకు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను సార్. నేను 14 ఏళ్ల నుంచి Yes. అసిస్టెంట్ డైరెక్టర్గా 4 సంవత్సరాలు, అసోసియేట్ డైరెక్టర్గా 3 సంవత్సరాలు, కో డైరెక్టర్గా 4 సంవత్సరాలు, ప్రాంప్టన్గా ఒక 2 సంవత్సరాలు చేసి ఈరోజు ఒక దర్శకునిగా నేను జీవితాన్ని ముగిస్తూ నడిపిస్తున్నాను సార్. యా అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా మంది కొత్త కొత్త దర్శకులు బయటికి రావడం జరిగింది సార్. గతంలో వాస్తవంగా చెప్పాలనంటే తెలంగాణలో ఉన్న కొత్త కొత్త టాలెంట్ ఉన్న ఎంతో మంది టాలెంట్లు ఉన్న యువ దర్శకులను ఎంతో మంది తొక్కిన సందర్భాలు నా కళ్ళల్లో ఎన్నోసార్లు నేను చూశాను సార్. ఎందుకు అనంటే సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, మనీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, ప్రాంతం అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఇవన్నిటిని తొక్కుకుంటూ ముందుకు రావాలంటే ఆషామాష వ్యక్తి విషయం కాదు సార్ ఇది. హాయ్ ఓకే గో హెడ్ సార్ సార్ మాట్లాడండి. సార్ అయితే ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం సార్. ఎందుకు అనంటే ఈ గద్దర్ అవార్డు ఎందుకు అనంటే గతంలో తెలంగాణ రాష్ట్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉన్నప్పుడు దాదాపు మన ఈ తెలంగాణ సంస్కృతి కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న కళలను కానీ సాధారణంగా ఎవరు గుర్తించే వాళ్ళు కాదు సార్. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారి హయంలో గద్దర్ నంది అవార్డ్స్ అనేది ఇది తెర మీదకి తీసుకొచ్చినందుకు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా హైట్స్ అప్ చెప్తున్నాను సార్. దీని ద్వారా ఎంతో మంది మరుగునబడ్డ కళాకారులమైన మేము, ఆ తర్వాత ఎంతో మంది టాలెంట్ ఉన్నటువంటి యంగ్ డైనామిక్ క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్లు ఎంతో మంది ముందుకు బయటికి వస్తారు సార్. ఎందుకు అనంటే ఒకటి గద్దర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ పెట్టడానికి ఒకే ఒక్క విషయం సార్. ఏంటిది అనంటే కడుపు కాలేవానికి తెలుస్తుంది సార్ ఆకలిలో ఏమిటి అనేది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దర్శకుడు కావాలని కృష్ణనగర్ గడ్డ మీద తిండికి నోచుకోలేక రూమ్ రెంట్ కట్టుకోలేక 5 రూపాయల భోజనము, ఆ 5 రూపాయల భోజనం ఒక్క పూట నింపుకొని 24 గంటలు గడిపిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి సార్ మా జీవితంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే నూతన పరచబడుతున్నది సార్. నిజంగా ఈ కొత్త కొత్త దర్శకులను ఎంచుకోవడానికి, కొత్త కొత్త టాలెంట్ ఉన్న యువకులను గుర్తించుకోవడానికి ఈ గద్దర్ నంది అవార్డు అనేది చాలా అంటే చాలా గొప్ప పరిమాణం అని ఈ సందర్భంగా చెప్తున్నాను సార్ నేను. రైట్, ఇదే విషయంలో రాకేష్ గారు మరో